జనావాసాల్లోకి వచ్చిన ఓ ఏనుగు హల్చల్ చేసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. స్థానికంగా ఉన్న సత్యనారాయణ స్వామి గుడి వద్ద ఓ ఏనుగు ఉండడాన్ని గమనించారు మార్నింగ్ వాకర్స్. వెంటనే సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందించారు. అయితే ఈ క్రమంలోనే ఏనుగు ప్రశాంత్ నగర్లోకి ప్రవేశించింది. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ఏనుగును అడవిలోకి పంపించే ప్రయత్నం చేశారు. సరిగ్గా ఈ సమయంలోనే విజయలక్ష్మి సత్రం వద్ద ఏనుగు ఒక్కసారిగా ఎఫ్ఎస్ఓ సుకుమార్ పై దాడి చేసింది. ఈ ఘటనలో సుకుమార్ కాలు ఫ్రాక్చర్ కావడంతో ఆయన హుటాహుటిన హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తామన్నారు అధికారులు. జనావాసాల్లోకి వచ్చింది ఓ ఏనుగు హల్చల్ చేసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు గ్రామంలో జరిగింది. స్థానికంగా ఉన్న సత్యనారాయణ స్వామి గుడి వద్ద ఓ ఏనుగు ఉండడాన్ని మార్నింగ్ వాకర్స్ గమనించారు. వాళ్ళు వెంటనే అటవీ శాఖ అధికారులకు ఈ సమాచారాన్ని అందించారు. అయితే ఈలోపే ఆ ఏనుగు ప్రశాంత్ నగర్లోకి ప్రవేశించింది. అయితే రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు ఏనుగును అడవిలోకి పంపించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే విజయలక్ష్మి సత్రం వద్ద ఏనుగు ఒక్కసారిగా ఎఫ్ఎస్ఓ సుకుమార్ పై దాడి చేసింది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, పలమనేరులో ఏనుగు ప్రశాంతి నగర్ లో హల్చల్ చేసింది. సో సుకుమార్ కి కాలు కూడా ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం ఆయన హెల్త్ బులెటిన్ ఏ విధంగా ఉంది, కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు? రాధిక, చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఏరియాలోకి అదే చెరువు సమీపంలో ఉన్న ప్రశాంత్ నగర్ లోకి తెల్లవారుజామున ఒంటరి ఏనుగు వచ్చింది అటవీ ప్రాంతం నుంచి. అటవీ ప్రాంతం సమీపంలోనే ఒక 5 కిలోమీటర్ల దగ్గరలో ఉండడం వల్ల ఏనుగు అక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న వాకర్స్ గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఏదైతే సుకుమార్ అనే ఉద్యోగితో పాటు మరికొంతమంది అక్కడ అటవీ శాఖ సిబ్బంది ఏనుగును డప్పులు కొట్టి తరమడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఏదైతే ఏనుగు సుకుమార్ దగ్గరికి వచ్చి తొండంతో ఎత్తి వేయడంతో అతనికి కాలు చేయి విరగడంతో అతన్ని వెంటనే పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయన్ని ఉన్నత చికిత్స కోసం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలిస్తామని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా కాలు చేయి విరగడం కాకుండా మొత్తం బాడీలో కూడా ఏదైనా ప్రమాదం జరిగిండే ఎత్తివేయడం వల్ల, ఏనుగు తొండంతో ఎత్తివేయడం వల్ల మరికొన్ని పార్ట్స్ విరిగి ఉండే అవకాశం ఉంటుందని కూడా డాక్టర్లు అభిప్రాయపడడంతో ఎంఆర్ఐ స్కానింగ్ కోసం అదేవిధంగా ఉన్నత చికిత్స కోసం తిరుపతి స్విమ్స్ కు తరలిస్తామని తెలిపారు. మరోవైపు ఒంటరి ఏనుగును ఆ ప్రాంతం నుంచి తరమడానికి ఏదైతే అటవీ శాఖ సిబ్బంది చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తే సుమారు గంట పాటు ఆ ఏనుగును డప్పులతోనూ టపాసులు పేల్చి అక్కడి నుంచి అటవీ ప్రాంతంలోకి తరలారు. అయితే సమీపంలోనే కుంకి ఏనుగులు ఉన్నప్పటికీ వాటిని ఎందుకు తీసుకురావడం లేదో అర్థం కావడం లేదు. మొత్తం మీద ముసలమడుగు పలమనేరు సమీపంలోనే ముసలమడుగు క్యాంపులో అటవీ ఏదైతే ఏనుగులు ఉన్నప్పటికీ వాటిని ఇక్కడికి తీసుకురాకుండా మనుషుల ద్వారానే తరమడానికి ప్రయత్నించిన నేపథ్యంలోనే ఈ విధమైన దాడి జరిగిందంటారు. కనీసం 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి కూడా కుంకి ఏనుగులను తీసుకురావడానికి ఉన్నతాధికారులు ఎందుకు నిర్ణయం తీసుకోలేదనే విమర్శ కూడా వస్తుంది. మొత్తం మీద తరచుగా ఏదైతే ఏనుగులు ఈ విధంగా అటవీ ప్రాంత సరిహద్దు గ్రామాల్లోకి తరచుగా వస్తున్నాయి. ప్రస్తుతం కల్లూరు ఏదైతే పులిచెర్ల మండలం కల్లూరు అటవీ ప్రాంతంలో సుమారు 15 ఏనుగులు గుంపులుగా తిరుగుతున్నాయని రైతులు రోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కనీసం వాటిని లోతట్టు ప్రాంతాలకు తరమడానికి కూడా అధికారులు ప్రయత్నించడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. రాధిక, రైట్ దామోదర్, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏనుగులు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. పలు గ్రామాల ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కుంకి ఏనుగులను ఎప్పుడో తెప్పించినా కూడా ఇప్పటి వరకు ఎందుకని చర్యలు తీసుకోవట్లేదన్న ఒక భావన కూడా గ్రామస్తుల్లో. దీని పట్ల అటవీ అధికారులు ఏమంటున్నారు? కుంకి ఏనుగులను ఇంకా శిక్షణ ఇస్తున్నాము, ఈ వాతావరణాన్ని ఇంకా అలవాటు పడే విధంగా చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. గతంలో 2 కుంకి ఏనుగులు ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినవి ననియాల ఫారెస్ట్ లో ఉండేవి, వాటిని కూడా తీసుకొచ్చి ముసలమడుగు క్యాంపులో పెట్టారు. మొత్తం 6 అటవీ ఏనుగులు ఉన్న నేపథ్యంలో వాటిని
కుంకి ఏనుగులు ఉన్న నేపథ్యంలో వాటిని ఏమాత్రం ఆపరేషన్స్ కు వినియోగించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఫారెస్ట్ అధికారుల మార్పు జరిగిన నేపథ్యంలో నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైందా, లేక అయితే తెల్లవారుజామున ఒంటరి ఏనుగును అడవిలోకి తరవడం సులభంగా అవుతుందని ఏమైనా మనుషుల ద్వారా తరవడానికి ప్రయత్నించారా అన్న కోణంలో కూడా అంటున్నారు. మొత్తం మీద అయితే కుంకి ఏనుగులు దగ్గరగా ఉన్నప్పుడు కూడా వాటిని ఎందుకు ఆపరేషన్ కు వినియోగించుకోవాలనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది రాధిక. థ్యాంక్ యూ దామోదర్.